మీరు సింగిల్ గా చోటా చార్ధామ్ యాత్రకి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా మీరు మన 2 తెలుగు రాష్ట్రాల నుండి న్యూఢిల్లీకి చేరుకోవాలి. న్యూఢిల్లీకి రీచ్ అవ్వగానే మీరు అక్కడి నుండి మళ్ళీ హరిద్వార్ కి చేరుకోవాలి. హరిద్వార్ వెళ్ళడానికి ట్రైన్స్ అండ్ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. హరిద్వార్ కి రీచ్ అవ్వడానికి 5 అవర్స్ టైం పడుతుంది. హరిద్వార్ కి రీచ్ అవ్వగానే హరిద్వార్ నుండి యమునోత్రికి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే జీప్స్ కూడా ఉంటాయి. ఒక్కరికి 700 రూపీస్ నుండి 1200 రూపీస్ మధ్యలో ఉంటుంది. జాన్కీ చెట్టి వరకు బస్సెస్ వెళ్తాయి. అక్కడి నుండి 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్లి యమునోత్రి ఆలయాన్ని దర్శించుకోవాలి. మళ్ళీ జాన్కీ చెట్టి నుండి గంగోత్రి వెళ్ళడానికి బస్సెస్ అలాగే జీప్స్ కూడా ఉంటాయి. ఈ టికెట్ ప్రైస్ కూడా 750 రూపీస్ నుండి 1200 రూపీస్ మధ్యలో ఉంటుంది. గంగోత్రి ఆలయం వరకు రీచ్ అవ్వచ్చు. గంగోత్రి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత గంగోత్రి ఆలయం బస్ స్టాప్ నుండి సోన్ ప్రయాగ్ కి వెళ్ళడానికి జీప్స్ అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ టికెట్ ప్రైస్ 650 రూపీస్ నుండి 1200 రూపీస్ మధ్యలో ఉంటుంది. మీరు సోన్ ప్రయాగ్ రీచ్ అవ్వగానే గౌరీకొండకు చేరుకోవాలి. గౌరీకొండ నుండి 26 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్లి కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలి. మళ్ళీ సోన్ ప్రయాగ్ నుండి బద్రీనాథ్ వెళ్ళడానికి బస్సెస్ అండ్ జీప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ టికెట్ ప్రైస్ కూడా 750 రూపీస్ నుండి 1200 రూపీస్ మధ్యలో ఉంటుంది. డైరెక్ట్ గా బద్రీనాథ్ బస్ స్టాప్ లో అయితే డ్రాప్ చేస్తారు. బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకొని అక్కడి నుండి ఇండియన్ ఫస్ట్ విలేజ్ మానా గ్రామానికి వెళ్ళడానికి జీప్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఆ విలేజ్ ని కూడా చూసేసి రిటర్న్ బద్రీనాథ్ కి వచ్చేసేయండి. మళ్ళీ బద్రీనాథ్ నుండి హరిద్వార్ కి వెళ్ళడానికి బస్సెస్ అండ్ జీప్స్ కూడా ఉంటాయి. రిటర్న్ హరిద్వార్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి రిటర్న్ టు హోమ్. ఇది మీరు చోటా చార్ధామ్ యాత్రకి వెళ్ళడానికి డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో ఎంత బడ్జెట్ లో వెళ్ళొచ్చు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.